హైదరాబాద్లోని చాదర్ఘాట్లో సినిమా రేంజ్లో చోరీ జరిగింది. ఫహీముద్దీన్ అనే వ్యాపారి ఇంట్లో ₹1,00,00,000 నిల్వ చేసే బంగారం 2.5 లక్షల నగదు చోరీ చేశారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను ఫహీముద్దీన్ నిన్న రాత్రి ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. రాత్రి ఇంట్లో ఆయన తల్లిదండ్రులే ఉన్నారు. సరైన సమయం చూసి ఇంటి వెనుక నుంచి దుండగులు లోనికి వెళ్లారు. ఫహీముద్దీన్ తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొళ్ళెం పెట్టి దర్జాగా దొరికినంత దోచేశారు. రాత్రి చాలాసేపు తిష్టవేసి ఫ్రిడ్జ్లో ఉన్న పళ్లు తింటూ బంగారం విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఫహీముద్దీన్ దొంగతనం జరిగినట్టు గుర్తించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. చాదర్ఘట్లో భారీ చోరీ జరిగింది. 75 తులాల బంగారంతో పాటుగా 2 లక్షలకు పైగా నగదును దొంగిలించినట్లుగా కూడా బాధితులు చెప్తున్నారు. అయితే బంగారం రేటు పెరగడంతో బంగారు ఆభరణాలపైన దొంగలు కన్ను వేశారు. అందులో భాగంగానే ఈ భారీ చోరీ జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం మహమ్మద్ ఫహీముద్దీన్ చోరీ జరిగిన ఇంట్లో ఉన్నాం. ఒక్కసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మొత్తం 3 BHK 3 బెడ్రూమ్లకు సంబంధించిన ఇంట్లో మహమ్మద్ ఫహీముద్దీన్ భార్య 2 పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే కిచెన్ ద్వారా కూడా దొంగలు ఇంట్లోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. ఇది మలక్పేట్ రైల్వే ప్లాట్ఫామ్ కి ఆనుకొని ఉన్నటువంటి నివాసం కావడంతో వాళ్ళకు ఈజీగా ఈ కిచెన్ ద్వారా కిచెన్ కి సంబంధించినటువంటి ఇది గ్రిల్ డోర్, ఇది స్లైడింగ్ డోర్, ఇది ఈజీగా వాళ్ళు ఓపెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఈజీగా దీన్ని ఇట్లా ఓపెన్ చేసిన అనంతరం కూడా ఇందులో నుంచి దొంగ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. పక్కకు మొత్తం ప్లాట్ఫామ్, ఇది మలక్పేట్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ కి ఆనుకొనే ఉంది ఈ ఇల్లు. ఈ నివాసానికి సంబంధించినటువంటి కిచెన్ ప్లాట్ఫామ్ కి ఆనుకొని ఉండడంతో దాదాపు 6 నుంచి 8 ఫీట్ల హైట్ ఉంటుంది. దొంగ ఒకడే మరి ఇందులోకి వచ్చాడా లేదంటే ఇంకెవరైనా సహకరించారా అనేది కూడా తేలాల్సి ఉంది. ఈ కిచెన్ ద్వారా కూడా లోపలికి వచ్చినటువంటి దొంగ మొదట కిచెన్ లో ఉన్నటువంటి వాటిని చూసుకున్నాడు. అయితే ఇదే నివాసంలో కొంత ఈ ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి మొదట కిచెన్ లోకి వచ్చిన అనంతరం ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి కొన్ని మ్యాంగోస్, మామిడి పండ్లను కూడా తిన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీంతో పాటుగా కిచెన్ లో వచ్చిన అనంతరం కొంత ఫుడ్ తిన్నది. సినీ ఫక్కీలో ఇదంతా జరిగినట్లుగా కూడా మనకు అర్థమవుతుంది. మొత్తం ఇంట్లోకి వచ్చి కిచెన్ అంతా చూసుకొని ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ జనరల్ గా 3 బెడ్రూమ్, లోపల ఇంకో బెడ్రూమ్ లో పాప వాళ్ళ పిల్లలు చదువుకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ రూమ్ గా కూడా చెప్తున్నారు. ఈ బెడ్రూమ్ లో యజమాని మహమ్మద్ ఫహీముద్దీన్ తన కుమారుడు 2 కలిసి ఇందులో ఉంటుండే. సో అనంతరం తన భార్య ఏమో తన బంధువులకి ఆరోగ్యం బాలేక ఆసుపత్రికి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే దొంగలు వచ్చిన అనంతరం ఈ డోర్ కి మనం చూడొచ్చు, డోర్ ఫింగర్ ప్రింట్ ఆధారాలను కూడా పోలీసులు సేకరించిన పరిస్థితి దానికి సంబంధించిన. ఎందుకంటే మొదట దొంగ వచ్చి ఈ డోర్ని లాక్ చేశాడు. ఈ డోర్ని లాక్ చేయడంతో యజమాని కావచ్చు, వాళ్ళ కుమార్తె కావచ్చు బయటికి రాని పరిస్థితి. సో ఈ డోర్ క్లోజ్ చేసిన అనంతరం కూడా మిగతా ఇక్కడ ఉన్నటువంటి హాల్లో కొన్ని వస్తువులను కూడా సదిరాడు. ఇదే డైనింగ్ టేబుల్ పైన కూర్చొని, ఈ డైనింగ్ టేబుల్ పైనే కూర్చొని దొంగ దాదాపు మొత్తం 2 గంటలకు పైగా 2.5 గంటలు ఇదే ఇంట్లో దొంగ మొత్తం ఇల్లు మొత్తం తిరిగాడు. ఎందుకంటే యజమాని ఉన్నటువంటి ఇంటి రూమ్ డోర్ లాక్ చేయడంతో ఇక మిగతా రూమ్ లో ఎవరు లేరని తెలుసుకున్నటువంటి దొంగ మొదట ఆహారాన్ని తిన్నాడు. మామిడి పండ్లు కిచెన్లో ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి మామిడి పండ్లు తిన్నాడు, ఫుడ్ తిన్నాడు. అనంతరం ఇక్కడ వస్తువులు కొన్ని ఇప్పే ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ బీరువా కనిపించేసరికి మిగతా బెడ్రూమ్ లో లోపలికి మనం ఒక్కసారి వెళ్ళి చూద్దాం. ఇప్పటికే క్లూస్ టీమ్ పోలీసులు ఇటు డాగ్ స్క్వాడ్ కూడా పూర్తిస్థాయి ఆధారాలు సేకరించారు. మొత్తం చెల్లా చెదురుగా కనిపిస్తుంది. ఇదే రూమ్ లో కీలకంగా బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా కూడా బీరువాలో ఉన్నటువంటి ఆభరణాలు ఉన్నట్లుగా కూడా గుర్తించిన దొంగ దాన్ని పూర్తిగా లాక్ ఓపెన్ చేశాడు. ఇక్కడ బీరువా పైన కూడా క్లూస్ టీమ్ కొంత ఆధారాలు సేకరించారు. ఎందుకంటే బీరువా డోరు తీస్తున్నటువంటి క్రమంలో కూడా ఆయన ఫింగర్ ప్రింట్స్ ని కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో లోపల ఉన్నటువంటి లాక్ ని కూడా ఓపెన్ చేసి లోపల ఇదేదైతే లాకర్ ని దాన్ని ఓపెన్ చేసిన అనంతరం అందులో బంగారు ఆభరణాలు అన్నిటి కూడా బయటికి తీశాడు. మొత్తం ఏమేం బీరువాలో ఉన్న వాటిని మొత్తం సదిరిన అనంతరం అందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఆభరణాలను మాత్రం మొత్తం తీసుకొని వచ్చి ఇక్కడ ఇదే బెడ్ పైన దాదాపు అరగంట పాటు కూడా ఇదే బెడ్రూమ్ లో ఆయన ఆభరణాలకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా
దొంగిలించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మొదట మొత్తం ఇంట్లో ఉన్నటువంటి హాల్లో ఉన్నటువంటి కొన్ని వస్తువులని దొంగిలించే ప్రయత్నం చేశారు. కిచెన్లో వస్తువులను కూడా కొన్ని బయట వేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఆభరణాలకు సంబంధించిన బాక్సులు కూడా చూడొచ్చు. మొత్తం 75 తులాల బంగారు ఆభరణాలు పూర్తిగా దొంగిలించినట్లుగా కూడా ఇటు బాధితులు ఇంటి యజమాని మహమ్మద్ ఫహీముద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్ళ ఎందుకంటే ఆయన సౌదీలో దాదాపు 20 సంవత్సరాలు పనిచేసినాడు. అక్కడికి నుంచి వచ్చిన అనంతరం కూడా ఒక చిన్న బిజినెస్ వ్యాపారం చేసుకుంటూ కూడా ఆయన జీవనం సాగిస్తున్నాడు. పిల్లల ఎడ్యుకేషన్ కోసం 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు ఉన్నత చదువులు చదువుతున్నారు. వాళ్ళిద్దరి పెళ్లిళ్ళ కోసం, చదువుల కోసం, ఆ ఫీజుల కోసం కొంత డబ్బుని, మిగతా పెళ్లిళ్ళ కోసం కొంత బంగారు ఆభరణాలను కూడా వాళ్ళు ఇంట్లోనే పెట్టుకున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆ మొత్తం ఆభరణాలు, మొత్తం డబ్బును కూడా దొంగిలించిన పరిస్థితి. ఈ మొత్తం ఘటన పైన చాదర్ఘట్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసిన పరిస్థితి. కీలకంగా ఇదే బెడ్రూమ్ లో ఉన్నటువంటి యజమానికి సంబంధించినటువంటి శాంసంగ్ ఫోన్ ని దొంగ ఎత్తుకెళ్ళాడు. అది ఇంకా ఆన్ లోనే ఉంది. ఆ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే కీలకమైనటువంటి ఆధారాలు క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ కూడా సేకరించారు. డాగ్ స్క్వాడ్ ద్వారా ప్లాట్ఫామ్ పైకి దొంగ వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఒక్కడే ఈ ఇంట్లోకి వచ్చాడా? ఎందుకంటే భారీ హైట్ తో ప్లాట్ఫామ్ నుంచి రావడానికి ఒక్కరికి వీలు కాదు. మరి బయట నుంచి ఇంకెవరైనా సహకరించారన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. కీలకంగా మొత్తం ఆభరణాలకు సంబంధించినటువంటి విషయంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించిన నేపథ్యంలో దొంగ కీలకంగా యజమానికి సంబంధించిన మహమ్మద్ ఫహీముద్దీన్కి సంబంధించిన మొబైల్ ఫోన్ IMEI నెంబర్తో పాటుగా ఫోన్ సిగ్నల్ ఆధారంగా కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అది ఇంకా ఆన్లోనే ఉండడంతో ఇక్కడ దొంగకు సంబంధించినటువంటి లొకేషన్ ట్రేస్ చేసేందుకు కూడా పోలీసులు యత్నిస్తున్న పరిస్థితి. దాదాపు ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంకా పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్న పరిస్థితి. దొంగని అతి త్వరలో పట్టుకుంటామని చెప్పి చాదర్ఘట్ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కీలకంగా 2 ప్రత్యేక బృందాలతో మాత్రం దొంగ కోసం గాలిస్తున్న పరిస్థితి. దొంగ దొరికిన అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు ఈ కేసులో బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే తెలిసిన వారే ఈ దొంగతనానికి పాల్పడ్డారా, లేదైతే బయటి దొంగలు ఎవరైనా చేశారా అనేది కూడా ఈ కేసులో దర్యాప్తు అనంతరం తేలే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ సంతోష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, చాదర్ఘట్ నుండి.